अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। షాద్నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ కంపెనీకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులు మోహన్ గారిని వారిని కూడా సమానంగా వేడుకుంటున్నాం. అదేవిధంగా డిపో మేనేజర్ వారిని కూడా వేదికపై రావాలని సమానంగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మన దయచేసి వచ్చిన వాళ్ళంతా కూర్చోవాలి, వేదికపైకి రావాలని కోరుతాను. ఉచిత ప్రయాణం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో పెట్టినప్పటి నుంచి డిసెంబర్ 9, 2023 నుంచి ఒకసారి ఆర్టీసీ తరఫు నుంచి మరి ప్రభుత్వం తరఫు నుంచి సప్పర్లతో ఒకసారి వాళ్ళకు తెలియజేస్తూ ఇప్పుడు ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు 290 కోట్లు ఆదా చేసుకున్నారు ఆర్టీసీలో ప్రయాణించి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు డిపో మేనేజర్ గారు ఎమ్మెల్యే గారికి చిన్న చప్పట్లు కొట్టాలి. మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి అసిస్టెంట్ ఇంజనీర్ నాగు సారు ఈ యొక్క కార్యక్రమానికి మహిళా సంఘాలు వచ్చినటువంటి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోరుచున్నాం. మరి అదేవిధంగా అనిత లక్ష్మీ నరసింహ పొదుపు సంఘం ఎలికట్ట వారు కూడా ఒకసారి వచ్చి వారు కూడా కలవాలి. మరి రాజేశ్వర్ తెలంగాణ రాష్ట్ర మన కాన్స్టిట్యున్స్ శాసనసభ్యులైనటువంటి వీర్లపల్లి శంకరన్న గారికి మార్చి 23 కొత్త పదవిని స్వీకరించినందుకు మా మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యురాలందరి తరఫున అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానం పంపించినందుకు ముందుగా డిపో మేనేజర్ ఉషా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూలై 23, 2025 రోజు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నటువంటి మహిళలు 200 కోట్ల మంది మహిళలు 6,680 రూపాయల ఛార్జీలు మహిళలు ఆదా చేసుకోవడం జరిగింది. ఆ విధంగా జూలై 23, 2025లో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడే మళ్ళీ 9 నెలల తర్వాత 290 కోట్ల మంది మహిళలు 10,000 కోట్ల ఛార్జీల డబ్బులు మహిళలు ఆదా చేసుకున్నందుకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ అన్నగారికి, వైస్ చైర్మన్ మోహన్ తమ్ముడు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అన్నలందరికీ కూడా, కాంగ్రెస్ బృందానికి, నా తోటి మహిళా బృందానికి, ఆర్టీసీ బృందానికి, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేము ఇక్కడ ఎమ్మెల్యే సార్ వీళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని గుర్తించుకొని మహిళలు అనేది ఏదనేది
టైంలో ఉన్నా లేకున్నా కానీ మాకు ఆ ఉచిత ప్రయాణం వల్ల మాకు సౌకర్యం కలుగుతుంది. ఓకే మేడం. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం 10,000 కోట్లు ఆదా చేసుకున్న మహిళలు అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టినందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శంకరన్న గారికి, అట్లే చైర్మన్ బసవమన్న గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు మోహన్ గారికి, మిగతా స్టేజ్ మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లే ఆర్టీసీ డిపో మేనేజర్ ఉషా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మహిళలు ఉచిత ప్రయాణాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. ఇంతకుముందు షాద్నగర్ టౌన్లో బట్టల షాప్లో కానీ ఎక్కడైనా పనిచేసే వాళ్ళు టౌన్ వాళ్ళు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఊర్లలో నుంచి మండల కేంద్రాల నుంచి ఉచితంగా బస్సు ఉన్నందుకు వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి వినియోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకంగా చూస్తే నెలకు 2-3 వేలు ఆదా అవుతుంది, సంవత్సరానికి 5-6 వేలు బస్ ఛార్జీలే మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ కార్మికులు, మహిళా కార్మికులు, ఇప్పుడు కంపెనీలలో పనిచేసే మహిళా కార్మికులు కూడా రోజువారీగా బస్సులలో ఉచితంగా వెళ్తున్న సందర్భంలో వినియోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఒకటి శంకరన్న గారికి ఒకటి విజ్ఞప్తి, మేము బస్సు ప్రయాణం చేస్తున్న సందర్భంగా కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఆ మహిళలకు విలువ ఇవ్వడం లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కినాక మీరు ఎక్కండి, మీకు ఎందుకు తొందర అని చెప్పి అవమానించడం అనేది జరుగుతుంది. కండక్టర్లకు డ్రైవర్లకు ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళకు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ మీకు. అట్లే కాంగ్రెస్ పథకాలు ఉచిత బస్సు కానివ్వండి, అట్లే పావుల వడ్డీ రుణాలు కానివ్వండి, ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు పావుల వడ్డీ రుణాలు రాలేదు. ఈ రీసెంట్గా ఈ 2-3 నెలల్లోనే మాది మణికంఠ మహిళా పొదుపు సంఘానికి 72,000 పావుల వడ్డీ రావడం అనేది జరిగింది. అట్లే గ్యాస్కు సంబంధించి కూడా 360 రూపాయలు గ్యాస్ తెప్పించుకున్నప్పుడల్లా పడడం అనేది జరుగుతూ ఉంది. రైతులకు రుణమాఫీ కానీ, అట్లే రైతు బంధువు కానివ్వండి, అన్ని సకాలంలో వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక రాబోయే కాలంలో కాంగ్రెస్కు తిరుగులేదు. ఖచ్చితంగా మహిళలు వేరే పార్టీ వాళ్ళని ఇంటి ముందరికి కూడా రానియరేమో అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శంకరన్న గారు, అదే రకంగా డిపో మేనేజర్ గారు, మున్సిపల్ చైర్మన్ బసవమ్మ గారు, వైస్ చైర్మన్ మోహన్ గారు, అట్లాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బావరన్న గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు బాలరాజు గారు, తిరుపతిరెడ్డి అన్న గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు, నరసింహన్న గారు, మా నందిగామ సర్పంచ్ కృష్ణ గారు, పెద్దలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరులకు, మహిళామణులకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ముందే చెప్పిండ్రు, మహిళలు లేనటువంటి సభ అని చెప్పేసి మాట చెప్పారు. వాస్తవంగా అది కనిపిస్తుంది. వాస్తవంగా ఈరోజు పర్పస్ మహిళలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఇంతవరకు చేసినటువంటి పాలకులు ఏ రకంగా నిర్లక్ష్యం చేశారనే సబ్జెక్టు మీదనే వారు ఇక్కడ మాట్లాడాలని వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. వాస్తవంగా గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో ఒకవైపు మహిళా విషయాలను పట్టించుకోలేదు, రెండో వైపు ఆర్టీసీని మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పేసి గత పాలకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆర్టీసీని సర్వనాశనం చేసిరు కూడా నాకు తెలిసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 56 రోజుల పాటు సమ్మె చేస్తే 50 మంది చనిపోయినా ఒక్కరోజు కూడా యూనియన్ నాయకులతో కానీ యాజమాన్యంతో కానీ మాట్లాడకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గత పాలకులు గతంలో పరిపాలన చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఈ విషయాన్ని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి ఆర్టీసీని రక్షించాలి, ఆర్టీసీని కాపాడాలి. వేల కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నటువంటి ఆర్టీసీలో దీన్ని కాపాడుతూ ఆ ఉద్యోగాలు చేసినటువంటి మారుమూల ప్రయాణాన్ని సైతం లెక్క చేయకుండా, లాభాలు లేకుండా సంక్షేమ ధ్యేయంగా పల్లెటూరులో, మారుమూల తాండాల్లో అనేక ప్రాంతాల నుంచి రవాణా చేస్తున్నటువంటి ఆర్టీసీని రక్షించాలి అంటే
వేరే మార్గం లేదు. ఈ రోజు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజు వివక్షతకు గురవుతున్నటువంటి మహిళలకు పెద్దపీటలు ఇవ్వాలి. మహిళలకు సహకారంతో దీర్ఘన సౌకర్యాల కోసం రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఆధార్ కార్డు ఉంటే చాలు, ఏ పని ఉన్నా ఏ విషయంలో కానీ, చదువుకోవడానికి కానీ, వ్యాపారం చేయడానికి కానీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి పని చేసుకొని మళ్ళీ తమ ఇవ్వకపోతే రుణాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల రూపాయలు ఆదా చేసే పద్ధతిలో మహిళలకు ఈరోజు వడ్డీలాంటి రుణాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పద్ధతి పెట్రోల్ బంక్ రుణం కూడా ఆడపిల్లలకు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది, రేవంత్ అన్న ప్రభుత్వం అన్న విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా మహిళలంటే ఇలా చేతగారు, మహిళలంటే పనిచేయలేరు అని చెప్పినటువంటి దశ నుంచి మహిళలంటే తక్కువ కాదు, మహిళలంటే అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో వాళ్ళు పురుషుల కంటే ఇవాళ పర్ఫెక్ట్ గా పనిచేసే వాళ్ళు మహిళలు అని చెప్పేసిన ఉద్దేశంతో మా ప్రభుత్వం పెద్దపీట ఇస్తా ఉన్నది. అందుకనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా మహిళలకు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ కట్టించినా వాళ్ళు మహిళా పేరుతో ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని ఉద్దేశం మహిళలు పురుషుల మీద ఆధారపడకుండా స్వయం శక్తితో వారి కాలం మీద నిలబడేటట్టుగా అలాంటి ప్రయత్నాన్ని మా ప్రభుత్వం చేస్తా ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి మీటింగ్ లో మహిళలు లేకపోతే మాట్లాడడానికి మా మాటలు కూడా రావు. కాబట్టి మహిళా సంఘానికి ఊరూరే మహిళా సంఘాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పథకాలకు మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి మాకు మీరు సహకరిస్తారని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మంచి రోజు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ఈ రోజుతో దాదాపు 290 మంది ప్రయాణం చేసిన సందర్భంగా ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, మరి వాళ్ళకు పనిచేసేటువంటి కార్మికులకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి మన ఎమ్మెల్యే గారికి చాలా బాగా తెలుసు. మీకు అందరికీ తెలుసు, పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వము మీకు ఎన్ని ఇబ్బందులు పెట్టింది, ఎన్ని కష్టాలు పెట్టింది. మీకు జీతాలు ఎక్కువ అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయడం, మాకు సాలీచాలతో జీతాలు ఉన్నాయి, మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది, మాకు పేషిప్ చేయమంటే వాళ్ళని సస్పెండ్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఎన్నో కష్టాలు పెట్టినాయి. మీరు ఈ కష్టాల కోసం తెలంగాణ తెచ్చుకోలే. మీరందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా రాత్రనగా పౌడనగా మీ కుటుంబాన్ని పక్కకు పెట్టి తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో మీరు మొట్టమొదటి వ్యక్తులు అని చెప్పి కూడా మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మనకు తెలంగాణ వస్తే రాష్ట్రంలో ఆర్టీసీ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్ల కంటే ముందుకు పోతాయని చెప్పి మీరందరూ ఆశించారు. మీరు ఆశించిన దానికి టీఆర్ఎస్ ప్రభుత్వము మీకు ఏం చేసిందనే విషయం కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉన్నప్పుడు మన శాసనసభ్యులు శంకరన్న గారు ఎమ్మెల్యే లేడు, మీరు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఆయన ఎమ్మెల్యే పదవి లేకుండా కూడా ఆయన సొంతంగా ఖర్చులతోటి మీకు నిత్యావసర వస్తువులు ఉప్పు కానీ, పప్పు కానీ, బియ్యం కానీ కండక్టర్లకు, డ్రైవర్లకు అందరికీ కూడా సొంత ఖర్చులతో పదవి లేకుండా మీకు ఎంతో సాయం చేసిండు. ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారని కూడా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు, మేమందరం గ్రామాలకు వెళ్తాం, మీటింగ్కి వెళ్తూ ఉంటే శంకరన్న మాయంబడే ఉంటాడు. కానీ ఆయన కారు ఏసీలో ఉన్నటువంటి ఫార్చునర్ మధ్యలో దిగుతాడు, బస్సులో ఎక్కుతాడు. ఏమన్నా ఏసీ బండి ఇచ్చిపెట్టి బండి ఇచ్చిపెట్టి బస్సులో పోతా అంటే, అరే బాబు నేను చదువుకోవడానికి వెళ్ళింది ఈ బస్సే కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కూడా ఈ బస్సు అని చెప్పి అటువంటి ఆలోచన అటువంటి వ్యక్తి మన శాంతనగర్ నియోజకవర్గంలో మీకు అందరికీ దొరకడము ఆర్టీసీ డిపార్ట్మెంట్కి తెలుసు. ఆయనకు ప్రతి ఒక్కరు కూడా పరిచయాలు ఉన్నాయి. ఆయన ఎటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తో మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే విషయం చెప్తా, మా ఎమ్మెల్యే గారు బంద్ చేయమంటున్నారు, నగన్న బంద్ చేయమంటారు కాబట్టి ఒకటే విషయం చెప్తున్నా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ మహిళలు ముందుకు రావాలి, కూలీ నాలి చేసుకునే వ్యక్తులు
గ్రౌండ్లో ఉంటారు, చిన్న చిన్న కార్మికులు ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలు వాళ్ళ ఛార్జీలకే సరిపోవు. మహిళలకి బస్సు ఉచితం చేసిన విషయం కూడా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. జై హింద్. ఈరోజు తెలంగాణ ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరన్న గారు, అధ్యక్షత వహిస్తున్న డిపో మేనేజర్ ఉషా మేడం గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ గారు, మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ గారు, ఐఎన్టీసీ స్టేట్ సెక్రటరీ రఘునాయక్ గారు, కాంగ్రెస్ పెద్దలు తిరుపతి రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, జంగన్ నరసింహులు, ఇతర పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన మహిళా గ్రూప్ సభ్యులందరికీ మరియు ఆర్టీసీ ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళా మనులందరికీ ముందుగా నా నమస్కారాలు. మనకందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ఈ రోజుకు 10,000 కోట్ల రూపాయలు మహిళలకు ఆదాయం సమకూర్చడం జరిగింది. మహిళలకు పెద్దపీట వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ఇల్లు నడవాలంటే మహిళలకు పెద్దరికం ఇస్తేనే ఆ ఇల్లు నడుస్తుందనే ఉద్దేశంతో ఏ పథకం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకుంటే గృహజ్యోతి కానీ, దీపం పథకం కానీ, ఏ పథకం చేసినా మహిళలకే గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుంది అని తెలియజేస్తూ, మన రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పథకం ఇప్పుడు మనం చూస్తున్నాము. నిన్న మొన్న పెట్రోల్ పంపులు కూడా మహిళల పేర్ల పైన చేయించడం జరుగుతున్నది. బస్సులు కూడా మహిళలకు ఇప్పించడం జరుగుతున్నది. దీని మొత్తం ఉద్దేశం ఒకటే, మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకంలన్నీ చేయిస్తున్నాడు. దీనికి అందరికీ మన సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుని దాదాపుగా 290 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించి 10,000 కోట్ల ఆదాయాన్ని ఆదా చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవమైన ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ సార్ గారికి, అలాగే వైస్ చైర్మన్ మోహన్ గారికి, మరియు వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ, మరియు ఇక్కడికి విచ్చేసిన మహిళా సంఘం మెంబర్స్ అందరికీ, అలాగే మహిళా ప్రయాణికులందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారాలండి. ఈరోజు అంటే ఆర్టీసీ ఏర్పడినాక అంటే చాలా కష్టాలు అంటే చాలా నష్టాలతోటి ఇన్ని రోజులు నడిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చిన తర్వాత ఆర్టీసీకి ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతూ వచ్చింది. మహిళా ప్రయాణికులు పెరుగుతూ వచ్చారు. దాని వలన మహిళల యొక్క ఉన్నతి అనేది పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఇంటి నుంచి బయటికి రావాలంటే చాలా ఆలోచించే పరిస్థితి ఉండేది. వాళ్ళ భర్తలను కానీ ఇంట్లో వాళ్ళని కానీ పర్మిషన్ అడిగి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఖర్చుల కోసం కానీ డబ్బులు తీసుకొని అప్పుడు కానీ బస్ ఎక్కే పొజిషన్లో ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు స్వతంత్రంగా బయటికి వచ్చి ఫ్రీగా బస్ ఎక్కి వాళ్ళకి కావాల్సిన పనులని చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు చేసేవారు కూడా ఉచితంగా ప్రయాణం చేయటం వలన వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఎంతవరకు అయితే ఖర్చు పెట్టేవాళ్ళో దాన్ని ఆదా చేసుకొని వాళ్ళు లాభాలలో కంటే వాళ్ళు ఆ ఆదాయాన్ని వేరే దానికి ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఆ విధంగా చాలా మంచి సౌకర్యము మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే షాద్నగర్ డిపోకి వచ్చేసరికి మన డిపోలో నుంచి మన బస్టాండ్ నుంచి దాదాపుగా 30,000 మంది మహిళా ప్రయాణికులు యావరేజ్గా రోజు ప్రయాణం చేస్తున్నారు. వారి ద్వారా సుమారు 13 లక్షల వరకు ఆదాయం అనేది సమకూరుస్తుంది.
ఒకప్పుడు ఇదే ఆదాయము 13 లక్షల ఆదాయము అంటే మొత్తం అంతా అందరి ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయము ఇప్పుడు ఒక మహిళా ప్రయాణికుల ద్వారానే అనేది లభిస్తుంది. కాబట్టి ఆర్టీసీకి కూడా ఎంతో మేలు అనేది జరిగింది. ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఇంకా ఆర్టీసీ అభివృద్ధికి కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులను కూడా అభివృద్ధి చెందడానికి తోడ్పడతారని చెప్పేసి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన మహిళలను గౌరవించుకోవాలనే ఒక సంకల్పంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక శాతాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకొని మహిళల యొక్క ముఖంలో సంతోషం చూడాలి, వారికి అన్ని విధాలా గౌరవించుకోవాలనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం డిపో మేనేజర్ గారు, అదేవిధంగా స్టాఫు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మహిళా సమైక్య అధ్యక్షురాలు మా చెల్లెలు అరుంధతి గారు, నాగమనక్క గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి, మహిళ అంటేనే ఈ సృష్టికి మూల కారణం మహిళ. అమ్మ లేనిది ఎవరు లేం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదో కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనది, మన కుటుంబం. మన కుటుంబం చిన్నగా ఉండొచ్చు, రాష్ట్ర కుటుంబాన్ని పెద్దగా అనుకుంటాం. కానీ ఇవాళ మీ తమ్ముడో మీ అన్ననో మీ మీ సమసమాలైన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈ 2 సంవత్సరాలలో మహిళలు వివిధ వృత్తులలో చిన్న చిన్న వ్యాపారాలు, మా నాగవానక్క చెప్పినట్టు శాతంలో దాదాపు 100-150 బట్టల షాపులు ఉన్నాయి. ఆ బట్టల షాపులకు వారి నెల జీతం దాదాపు ఒక 5-6 వేలు ఇస్తుండొచ్చు. కానీ దానికి 3,000-4,000 బస్సు క్రియలే పోతూ ఉంది. వారు ఇలా ఉచితంగా బస్సు ప్రయాణం చేసినందుకు, ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పించినందుకు వారికి ఆదా అవుతున్నాయి. ప్రతి నెల 2,000, 3,000, 4,000 ప్రతి మహిళా సోదరికి ఇలా ఆదా అవుతా ఉంది. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం చేస్తున్న పని. మరి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తున్నాం, సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. మిగులుకు మీ అందరికి తెలుసు, కుటుంబం అంటే ఒక ప్రయాణం చేయడానికే ఒక వాహనం కావాలి. దాని బస్సు ద్వారా కొద్దిగా ఆదా అవుతుంది, సన్న బియ్యం ద్వారా ఆదా అవుతుంది, ఉచిత కరెంటు వల్ల ఆదా అవుతుంది, పావుల వడ్డీ రుణం తీసుకున్నది అనుకుంటా మీకు ఆదా అవుతుంది. అంటే ప్రభుత్వంలో యజమాని ఏం పని చేస్తుండో మహిళలకు ఏ విధంగా ఆదుకోవాలనే ఒక సంకల్పంతోనే ఈ ప్రభుత్వం కేవలం మహిళల గురించి ఇలా పథకాలు ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక తల్లిలాగా ఒక అక్కలాగా గ్రహించాలండి. ప్రభుత్వం ఏం చేస్తుందని ఇలా ఆర్టీసీని ఇదే స్థలంలో ఆర్టీసీ వాళ్ళు నిరారధిక సమ్మె చేస్తే నేను ఇక్కడ కూర్చున్నాను. నేను వారి కనీసం ఎండలో కూర్చుంటే కనీసం పిండి పెట్టేటోళ్ళు, నీళ్లు పెట్టేటోళ్ళు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. వాళ్ళు ఈ యొక్క సమ్మె వల్ల ఆర్టీసీ పూరగా స్వాతంత్రం వచ్చి ఆర్టీసీ సంస్థను ఎప్పుడైతే తెచ్చినామో ఎప్పుడు కూడా బాధపడలేదు. 10 ఏళ్ల దుర్మార్గుల చేతిలో పాలన ఉంటే ఆ దుర్మార్గులు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీ డిపోలతోని, ఆర్టీసీ స్టాఫ్తోని చెలగాటమాడి, ఇది వాస్తవం. కానీ ఆ రోజు కూడా మా బాలరాజు గారు అన్నట్టు ఆర్టీసీ కార్మికులకు భయపడకుండా వాళ్ళ కండగా నిలబడ్డాం. ఆ ధర్నాలలోనే, ఆ నిరసన దీక్షలనే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పటికీ కూడా ఆర్టీసీ కుటుంబాల కండగా నిలబడ్డాం, మానవత్వంతో నిలబడ్డాం. ఇవాళ మానవత్వంతో నిలబడ్డాం కాబట్టి ఆ యొక్క భగవంతుడు, మీరు అనుకుంటారు మనుషులు ఈ పార్టీని శాశ్వతం కాదు, భగవంతుడు ప్రకృతి ఉంటారు.
ఇలా నేను ఎమ్మెల్యేగా విర్రవీగొచ్చు, కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఎవరికైనా ప్రకృతి ధర్మం ఉంటుంది. కాబట్టి మీరు సృష్టికి మూలం తల్లి, సృష్టికి మూలం మహిళ. మీరు అన్ని గ్రహించాలి, మంచి చెడు మీరు గ్రహించాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది మీరు గ్రహించే శక్తి, అంటే ఆదరించే శక్తి, గొప్ప మనసు. ఏ తల్లికైనా తప్పులు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని చేస్తున్నారు అనేది తల్లి గ్రహిస్తారు. నలుగురు కొడుకులు ఉంటే, ఇలా ప్రజాస్వామ్యంలో 4-5 పార్టీలు ఉంటే, ఏ పార్టీ వాడు ఏం చేస్తున్నాడు, మోసం చేస్తుండా, దగా చేస్తుండా, అన్ని గ్రహించే శక్తి ఈ మహిళా సోదరుల దగ్గర, అమ్మల దగ్గర ఉంటుంది. కాబట్టి మీ కొడుకు అనుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో, మహిళలకు దేశవ్యాప్తంగా మహిళలు ఎక్కడ ప్రయాణం చేసినా మన మహిళలకు ఉచిత ప్రయాణం ఉండాలి. వాళ్ళు గుడిపోయినా, బడిపోయినా, వ్యాపారానికి పోయినా, ఉద్యోగానికి పోయినా, ఎక్కడెక్కడ తిరుపతికి పోయినా, ఎక్కడికి పోయినా, ఒక యాదాద్రికి పోయినా వాళ్ళ కుటుంబ సమేతంగా ఉచిత ప్రయాణం చేయడానికి ఒక అవకాశం కల్పించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్లు మహిళల ఆదా అయిపోయింది. ఇప్పుడే మన డిపో మేనేజర్ చెప్తా ఉంది, సార్ మనకు రోజు 13 లక్షలు 14 లక్షలు ఆదా అవుతుంది సార్, ప్రభుత్వం మాకు డిపోకి పే చేస్తుంది సార్ అని చెప్తాను. నేను ఒకటే అరుంధత అక్కట్లోంటలకు, నాగమణి అక్కట్లకు చెప్తున్నా, కిషన్నార్ అక్క మాట్లాడింది. అక్క మీ అందరికీ ఒక విజ్ఞప్తి, నేను మంచి చేస్తుంది కాబట్టి మీరు ఒక ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు దీవించండి, మీరు మాట్లాడండి. మహిళా గ్రూప్లో కూడా ఏం జరుగుతుందో చెప్పండి. గతంలో ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది. మంచి జరిగితే మంచి జరుగుతుందని చెప్పండి, లేదు ఇబ్బంది జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పండి. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఇవాళ ఇచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, మహిళలను గౌరవించకుండా, రాజకీయ నాయకులను గౌరవించకుండా, ఉద్యోగస్తులను గౌరవించకుండా, ఆర్టీసీని గౌరవించకుండా, ఆర్టీసీని ఆదరించకుండా నట్టేట ముంచి ఇలా నక్క వినయం ప్రదర్శించారు. ఒక ఆయన అయితే 6 అడుగులు ఉన్నాడు ఆయన, కానీ మొన్న అసెంబ్లీలో ముసల్కన్నీరు కాస్తున్నారు. ఆర్టీసీల కంటే యూనియన్ పెట్టాలంట, ఇప్పుడు యూనియన్ పెట్టాలంట. యూనియన్ ధ్వంసం చేసింది ఎవడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలా ఆర్టీసీని ఎవరు ధ్వంసం చేసిండో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, రాష్ట్ర కార్మికులకు తెలుసు. వాస్తవానికి మహిళా సోదరుమణుల యొక్క ఆశీర్వాదము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదో కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సోదరులమన్నది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. కాబట్టి ఇంత ధైర్యంగా ఇలా మీ ముఖంలో ఒక నవ్వు కనబడతా ఉంది, ఒక సంతోషం కనబడతా ఉంది. మీ ముఖ కౌకెళ్ళను చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉన్నట్టు, అంటే ఇంతకుముందు చీదరించుకున్నట్టు ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇలా ఇండ్లు లేని మహిళలు గ్రామాలలో ఎంతో మంది ఉన్నారు. ఇండ్లు ఇస్తా ఉన్నాం, వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తా ఉన్నాం. మహిళలు ఇలా ఊర్లలో 5 నుంచి 10 మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళకి పింఛన్లు లేవు, రేపు భవిష్యత్తులో పింఛన్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఇలా చాలా సంతోషం. మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్పారు, మా మహిళా సంఘాలలో పిలవండి, వాళ్ళని ఆనందం చూడండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ గౌరవించండి, వాళ్ళకు సన్మానం చేయండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా అనే మాట కూడా మాట్లాడండి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల వరకే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఒకటే కొద్దిగా మహిళలను ఎక్కువ ఎంచుకునేది ఉండే, మరి డిప్యూటీ మేనేజర్ గారు ఖర్చు అవుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో, కానీ మహిళలను ఎక్కువ విలువలేదు. అరుంధతక్క, నాగమణక్క, మళ్ళా సార్ ఒకసారి మీరు అందరు నేనే భోజనం పెడతాక కనీసం మహిళా సంఘాలను, అంటే ఒక మండల స్థాయి మహిళా సంఘం ఉంటుంది, వాళ్ళందరూ కలిస్తే 6 మండలాలు కలిస్తే ఒక గ్రూప్లో ఎంత 20 మంది ఉంటారా 15 మంది ఉంటారు మండల మహిళా సైక్యం ఉంటారు కనుక వాళ్ళందరిని పిలిపేయండి. మనం మంచిగా ఒక రోజు సరే అయితే ఒకసారి అక్క మీరందరూ కూడా ఒకసారి మా నాగమణక్క, అరుంధతక్క ఇద్దరు మాట్లాడుకోవాలి, ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఎప్పుడో ఒకసారి మీరు 2-3 రోజుల ముందు చెప్తే మా వాళ్ళు అక్క మా వాళ్ళు ఉంటారు, అట్లా అంటే మీరు కూడా అలవలేదు. అయితే దయచేసి మీరు అందరూ కూడా కలిసి ఒకసారి మాట్లాడాలక, ఏమన్నా ఉంటే కూడా చూద్దాం, మాట్లాడదాం. విషయాలు కూడా మాకు కూడా తెలుస్తాయి, ఇంకేమి లోపాలు ఉంటే
ఇలా ఉన్నదే ప్రభుత్వం మీ గురించి ఇంత ప్రజాపాలన ఎక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాతావరణం అంతా మారింది, చాలా ప్రశాంతంగా ఉన్నది. కాబట్టి దీనిని విచ్చలవిడిగా కొన్ని ప్రతిపక్షాల అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు అందరు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవాలని మీకు తెలుసు కాబట్టి ఇలా నిర్భయంగా మీ ముందరకు వచ్చి మిమ్మల్ని సన్మానం చేసే ప్రభుత్వం. గతంలో ఏ రోజు మహిళా సంఘాలను పిలిచి మీటింగ్ పెట్టింది లేదు, ఏ రోజు మీ సాధక బాధలు అడిగింది లేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. కాబట్టి దయచేసి మరి మరొక మీటింగ్ మనం పెట్టుకోవాలి మీ అందరితో కలిసి. దాదాపు 100-200 మంది అయినా సరే, అది బ్లాక్ ఆఫీసులో అయినా సరే ఒకరోజు భోజనం పెట్టుకొని తప్పకుండా మనం అందరం కలిసి, అంటే ఇంకేమైనా సలహాలు ఇస్తే కూడా మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉండే పార్టీ నేను కూడా అండగానే ఉంటానని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, మరి ఈరోజు మరి మా అక్కలకు తప్పకుండా ఈ యొక్క బస్ ఛార్జీలు ఆదా చేసుకున్న అక్కలకు, పొదుపు చేసుకున్న అక్కలకు సన్మానం చేయడానికి ఈ అవకాశం ఇచ్చిన డిపో మేనేజర్ గారికి, స్టాఫ్కు, ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా సోదరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఏంటన్నా ఉచిత బస్సు ఉన్నది కదా మీకు అని అంటే మా పెద్దమ్మలు మా అక్కలు ఏమడుగుతారు, బస్సే లేదు కానీ ఉచితం ఎందుకు, ఇంకా బస్సు రాలే మా ఊరికి అంటే చెప్తా ఉన్నారు. దయచేసి తల్లి నీకు నేను ఇది రెండోసారి ఖచ్చితంగా ఈ 7-8 ఊళ్ళకు ఈ బస్సు సౌకర్యం కల్పించాలి. ఇంత నష్టం వచ్చినా పర్వాలేదు, రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటుంది. కాబట్టి దయచేసి కొద్దిగా ఆ బస్సులకు ఒక్కొక్క ట్రిప్పు 2 ట్రిప్పులు వేస్తే చాలా బాగుంటుంది. మనం ఉన్నదే, మీరున్నది, మేమున్నది, ప్రజల సౌకర్యార్థం ఉన్నాం. కాబట్టి వారికి ఈ అవకాశం కల్పించాల్సిందిగా మీ అందరితో మనం చేస్తాం. ఇప్పుడు అరే బాబు జరుగు మేడం, మేడం మేడం కొంచెం పక్క జరగండి మేడం. अम्मा जरा आप इधर हटो ना अम्मा। సార్ వస్తుంది సార్. అన్నా ఓకే ఓకేనా. కూడా ఈరోజు సన్మానం చేయబోతున్నామండి. బస్ ఛార్జీలని సేవ్ చేసుకున్నారు వారికి మాధవి, సౌమ్య, దివ్య. మేడం 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 కొద్దిగా బ్యాక్ జరగండి అమ్మ, కొద్దిగా లైన్ నిలబడి చలో ఆ జాओ అన్నా అన్నా ఇక్కడ జరగండి మీరు అవా. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకొని మన రాష్ట్రంలో ముఖ్యంగా మన షాద్నగర్ డిపో నుంచి రోజుకి 30,000 మంది మహిళా ప్రయాణం చేస్తున్న సందర్భంగా వారికి రోజుకి సుమారు, అంటే వారి ద్వారా మాకు సుమారుగా 13 లక్షల రోజులు ఆదాయం లభిస్తున్న సందర్భంగా మరియు ఈరోజు 10,000 కోట్ల ఆదాయం సేవ్ చేసుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ముఖ్యంగా ఈరోజు మా బస్సులలో ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. షాద్నగర్ డిపో నుంచి ఇప్పటికంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ ఉచిత స్కీమ్ ఏర్పడిన తర్వాత మేము ఒక 9 రూట్లలో కొత్త బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని రూట్లలో కూడా అడుగుతున్నారు, అవసరం ఉంది. అలాంటి ప్రదేశాలలో కూడా మేము కొత్త రూట్లలో కూడా బస్సులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులను పొంది ఆర్టీసీని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దానికి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. కొంత రిక్రూట్మెంట్ కూడా జరిగితే ఇంకా ఎక్కువగా ఆదాయం తీసుకోవాలి, ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి ఇంకా ఎక్కువ రూట్లలో బస్సులను ఏర్పాటు చేసుకొని
బస్సుల మంది 110-120 మంది పడడం వల్ల కూడా డ్రైవర్లకు కండక్టర్లకు ఇబ్బంది వస్తుంది. వెహికల్స్ ఏమో తగ్గిపోయినాయి లాస్ట్ టైంతో పోలిస్తే, ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. దాని గురించి ఎప్పటి నుండి అడుగుతున్నాం, ప్రతి సంవత్సరం వస్తాయంటే కొత్త బస్సులు, ఇంకా ఒక్క బస్సు రాలేదు. ఉన్న బస్సులు తీసేసి కొత్త తెస్తారు కానీ పాత బస్సులు పోయినాయని చెప్తలేరు. కొత్త బస్సులు మాత్రం వస్తున్నాయని చెప్తారు కానీ పాత బస్సులు కావాలని కొత్త బస్సులు వస్తుంది. దాని గురించి ఒకప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం స్కీము పెట్టకముందు ఆర్టీసీలో ప్రయాణికులు చాలా తక్కువగా ఉండేవారు. సో దానికి సందర్భంగా కొన్ని బస్సులని స్క్రాప్ చేయడము, అంటే టైం అయిపోయిన బస్సులని తీసివేయడము, కొంతమంది రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ చేయకపోవడము అనేది జరగడం జరిగింది. కానీ తర్వాత ఈ ఉచిత ప్రయాణం సౌకర్యం వచ్చాక ప్రయాణికుల సంఖ్య పెరగడం వలన వారికి అనుగుణంగా చాలా ట్రిప్పులు పెట్టడం జరిగింది. ఉన్న బస్సులతోనే చాలా ట్రిప్పుల వరకు పెట్టాము. ఒకప్పుడు హైదరాబాద్కి ఆర్డినరీ బస్సులు 80 ఉంటే ఇప్పుడు కనుక 100 ట్రిప్పులు వేయడం జరిగింది. అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు 65 ఉన్నాయి, దాన్ని 85 చేయడం జరిగింది. షార్జా నుంచి హైదరాబాద్ అంటే నీటిని బట్టి ట్రిప్పులు అనేది పెట్టడం జరిగింది. అయినా ఇంకా డిమాండ్ ఉన్నది, ఇంకా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ట్రిప్పులు అంటే కొంత మాకు ఏంటంటే రిక్రూట్మెంట్ లేకపోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే మా గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు, జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ప్రజలకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడానికి ట్రిప్పులు వేసుకోమంటున్నారు. దానివల్ల డ్రైవర్కి ఇబ్బందులు వస్తున్నాయి. డ్రైవర్ బీపీలు ఎక్కువని మాట్లాడుతున్నారు. మీరు బస్సులు పెంచి స్టాప్ పెంచే అంటే యాజ్ అధికారిగా మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరు అడగలేము. ఇప్పుడు అధికారిగా మిమ్మల్ని అడుగుతున్నాం అంటే స్టాప్ తగ్గిపోతుంది. నిన్న ఎంతమంది 15 మంది ఏమో కార్పొరేషన్ నిన్న 197 మంది కార్పొరేషన్ మొత్తంగా. అది ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో తీసుకున్నాము కొంతమంది డ్రైవర్లని. లాస్ట్ ఇయర్ డ్రైవర్ల కొరత బాగా ఉండేది, ఇప్పుడు అది లేదు. అలాగే అవుట్ సోర్సింగ్లో డ్రైవర్లను తీసుకున్నాము, కండక్టర్స్ని కూడా తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అవుట్ సోర్సింగ్ని తీసుకొని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఇంకా అవకాశం ఉంది, ఇంకా అది ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేడం ఇంకోటి, ఇప్పుడు మనము డ్రైవర్లకు కూడా స్టాప్ లేనందుకు కూడా ఆడవాళ్ళ మీద వాళ్ళు ర్యాష్గా మాట్లాడడం, డ్రైవర్లు కండక్టర్లు అలాంటి విషయాలలో కూడా మీరు ఏం చెప్తారు దాని విషయంలో? మేము కండక్టర్ల డ్రైవర్లకు ప్రతిరోజు కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళకి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే ముందు ప్రతిజ్ఞ చేయించి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పేసి వారికి ప్రతిరోజు అనేది మేము చెప్పడం జరుగుతుంది. 1-2 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్యాసింజర్స్ తోటి కొంతమంది ఆధార్ కార్డు, సరైన ఆధార్ కార్డు చూపెట్టకుండా మాకు ఫ్రీ టికెట్ ఇవ్వమని చెప్పడము, లేకపోతే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అంటే అది ఒక్కొక్కసారి రెండు వైపులా తప్పులు ఉంటున్నాయి. అంటే కొంతమంది ప్యాసింజర్స్ కూడా ఓపిక లేకుండా మాట్లాడడం, ఒక్కొక్కసారి మా కండక్టర్ డ్రైవర్లు ఓపిక లేకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు పర్టికులర్గా కంప్లైంట్స్ ఏమైనా వస్తే వాళ్ళని మేము పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము ప్రత్యేకంగా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటున్నాము. అలాగే ప్రయాణికుల నుంచి మా స్టాఫ్కి ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ మీద కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా ఎంప్లాయీస్ని కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇది 2 వైపులా ఉంటుంది, అక్కడక్కడ జరుగుతుంది. ఒక్కొక్కసారి అది ఎప్పుడు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అంటే కాదు. ప్రతినిధి ఒకవేళ ఒక ఆర్డినరీ బస్సు ఉంది, ఇంకొక ఆర్డినరీ బస్సు కూడా అదే టైంలో ఉంటే, అంటే మేము అనుకున్న టైం ప్రకారం బస్సెస్ రోడ్డు పైన తిరగడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడైనా రోడ్డు రిపేర్ ఉన్నా కానీ అది అన్న టైంకి రాకపోతే 5-10 నిమిషాలు లేట్ అయినా అన్నప్పుడు క్లాషెస్ అనేది జరుగుతుంది. మనకి హైదరాబాద్కి వచ్చేసరికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. రియల్గా టైం ప్రకారము నడిస్తే 10 నిమిషాలకు ఒక బస్సు వస్తుంది. కానీ రోడ్డు పైనకి వెళ్ళాక ట్రాఫిక్ జామ్ వల్లనో, సిగ్నల్ పడడం వల్లనో, దానివల్ల ఒక 5-10 నిమిషాలు లేట్ కావడం వలన ఒక్కొక్కసారి 2-3 బస్సులు ఒక్కసారి రావడం జరుగుతుంది. అలాంటి టైంలో
రద్దీని బట్టి చూసుకొని అంటే ఒక ఆర్డినరీ బస్సు ఉన్నది ఇంకొక ఆర్డినరీ బస్సు వస్తుంది ఎక్స్ప్రెస్కి వెళ్ళే జనాలు ఉన్నారు అని అంటే అలాంటి టైంలో ఒక బస్సుని ఎక్స్ప్రెస్ రావడం జరుగుతుంది. అలాంటి లేదు ఎక్స్ప్రెస్ సర్వీస్ చేసేటప్పుడు ఎక్స్ప్రెస్ స్టేజెస్నే ఆపుతాము, ఎక్స్ప్రెస్ కిందనే వాళ్ళు సర్వీస్ చేస్తారు. కాకపోతే బస్సు ఆర్డినరీ అవుతుంది, అది రెగ్యులర్గా రాయము, ఎప్పుడైనా ట్రాఫిక్ని బట్టి రాయడం జరుగుతుంది. మీరు డిపో మీటింగ్ అప్పుడు సమస్యలన్నీ మొన్న మీరు చర్చకు చెప్తారా మేడం? చెప్తాం. ఇంతవరకు ఏం అసలు మన దగ్గర ప్రాబ్లం అనేది సొల్యూషనే లేదు. రికార్డు కాదు, అర్ధ రికార్డే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గౌరవించాలి, అన్ని రంగాలలో ఉన్న మహిళలందరినీ గౌరవించాలి కాబట్టి ఇవాళ మహాలక్ష్మి పథకంలో బస్సు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించిన మహిళలందరూ కూడా వారు డబ్బులు ఉచిత ప్రయాణం వల్ల ఆదా చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు ఆదా అయింది మహిళలకు. ప్రతి డిపో ఉదాహరణకు మన షాదార్ డిపో కూడా ఇప్పుడే మేడం డిపో మేనేజర్ గారు చెప్పారు, సార్ 10 నుంచి 15 లక్షల వరకు మనకు మహిళల ద్వారా ఉచిత ప్రయాణం వల్ల మనకు ఆదాయం వస్తుంది సార్. గతంలో అన్ని బస్ ప్రయాణికుల ద్వారా వచ్చేది మనకు 10 అయితే ఈరోజు ఓన్లీ మహిళల ద్వారా వచ్చేది ఉచితంగా వచ్చేది 15 లక్షలు అవుతుంది సార్. డిపోలో అన్ని సౌకర్యాలు బాగా అవుతున్నాయి, మేమంతా లాభంలో నడుస్తుంది డిపో. గతంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, ఒక దశలో మా ఉద్యోగాలు ఉంటాయా ఉండయా అనే పరిస్థితికి వచ్చిందంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవడమే కాకుండా మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం వల్ల మహిళల యొక్క ముఖంలో ఆనందం కనబడతా ఉంది. ఇలా మేమందరము ఉద్యోగస్తులమందరం సంతోషంగా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను గౌరవించాలి, మహిళలకు సన్మానం చేయాలి, ఈ యొక్క పొదుపు ఆదా చేసుకున్నందుకని చెప్పి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నాకు కూడా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ నేను నిరసన దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇలా ఆనందంగా మహిళల సమక్షంలో వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళ సన్మానం చేయడం చాలా ఒక అనుభూతినిచ్చింది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను మహిళా సోదరులందరినీ అడుగుతున్నా, అమ్మలను అందరిని అడుగుతున్నా, మీది ఈ ప్రభుత్వం మీది, ఈ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పాలని కూడా నేను మహిళా సోదరులతో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ మహిళలను అత్యంత ప్రాధాన్యత గౌరవంగా చూసుకోవాలనేది అన్ని రంగాల్లో. మీరు చూడండి, ఇలా ఉచిత కరెంట్ ఇస్తున్నాం మహిళలకు, ఇలా చూడండి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, ఇలా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, వాళ్ళకి వడ్డీలే రిన్యూవల్ ఇస్తున్నాం వాళ్ళకి. ఇలా మీరు ఆలోచన చేయండి, ఇలా ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా పథకాలు కూడా మహిళలకు చెందబోతూ ఉన్నాయి కాబట్టి ఇలా మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటున్నాం.